3 నెలల బియ్యం 6 సార్లు తూకం. జగిత్యాలలో రేషన్ బియ్యం కోసం సంచలన లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులు. 6 సార్లు తంబు పెడుతున్న ఒక్కో లబ్ధిదారులు. సన్న బియ్యానికి సర్వర్ కష్టాలు. ఒక్కో కార్డుకు 30 నిమిషాల సమయం. కేంద్ర రాష్ట్రాలవి వేర్వేరు స్లిప్పులు. రేషన్ దుకాణాల ఎదుట జనం బార్లు గంటల తరబడి వేచి చూస్తూ అస్థానం పౌర సరఫరాల సంస్థ తీరుతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చెప్పుర్రిగా 3 నెలల బియ్యం 6 సార్ల తూకం. బియ్యం కావాలి ఏంది మన గ్రామీణ ప్రాంతాలకు పోతే అదేది రేషన్ బియ్యానికి పోయిరా పొరగా బాబాయ్ల కాడికి ఏంది మనకు 6 కిలోలు 12 కిలోలు 14 కిలోలు 20 కిలోలు వస్తాయి. పట్టుకరా పోయింతంత చక్కెర ఇంతంత చింతపండు ఇంతంత నూనె అవి ఇత్తుర్రో లేదో తెలియదు కానీ బియ్యం అయితే పక్కా ఇస్తారు. సో ఇక చూడు కష్టం. 3 నెలల్లో బియ్యం 6 సార్లు అట. ఇక ఏం చేయాలి? బుక్కెడు బువ్వ కూడా పెట్టలేని పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. మనం ఏమందాం? ముఖ్యమంత్రి గారు జర మంచి ఇనూరు బాంచన ఆ చుట్టూండే భజన బాచ అంతా తీసేసి మంచోళ్ళని పెట్టుకోరి. ఆ అడ్మినిస్ట్రేషన్ మంచిగా చేయరి. సపోర్ట్ మంచిగా చేస్తాం మేము. మంచిగా చేయరి. ఎందుకు ఈ కథ ఇక ఈ రోత? బుక్కెడు బువ్వ కూడా పెట్టకపోతే ఎట్లయ్యా? బియ్యం చక్కగా ఇవ్వకపోతే ఎట్ట బతకాలి మా బిడ్డలు? ఏమైపోవాలి మా బిడ్డలు? ఇంతకంటే దారుణమైన విషయం, ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేముంటుంది? మా సిచ్చేయడం వచ్చేయండు, మా అన్న వచ్చేయండు. రైట్. నిజంగా